ఒకటి చెప్పండి. ఏంటంటే మీరు నాటకాల సో, ఆ ఫ్యామిలీ నుంచి వచ్చారు. యెస్. సో, మూవీస్ విషయానికొచ్చేటప్పటికి 2 డిఫరెంట్. డైలాగ్స్ గానీ, దీంట్లో డైలాగ్ చెప్పే విధానం అనేది ఫాస్ట్‌గా ఉంటది. ఫట్ 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 అని చెప్పేసుకుంటూ ఎళ్ళిపోతాము. ఆ క్యారెక్టర్‌లో జీవించేంత వరకు కట్ ఉండేది ఏముండదు. ఆ! నాటకాల వరకు. కానీ సినిమా విషయానికొచ్చేటప్పటికి మన తోటి కళాకారులు ఆ కెమెరా పెట్టిన తర్వాత ఏదో ఒక టెక్నికల్ ఇష్యూస్ గ్లిచ్ వస్తుంటాయి. యెస్. రావడము, అవును. మళ్ళీ ఆగడము, మళ్ళీ కాన్సంట్రేషన్ తెచ్చుకొని చెయ్యడము అంత ఈజీ గాదు. అవును. ఇన్‌ఫాక్ట్ చెప్పాలంటే అవును. నాటకాల కంటే సినిమాలో యాక్ట్ చేయడం ఇంకా కష్టమంటారా? డ్రామాలే కష్టం. డ్రామాలే కష్టం అంటారా? సింగిల్ టేక్. ఇప్పుడు ఇదంతా సింగిల్ టేక్ కదా! హ్మ్. దాంట్లో కట్లు, క్లోజులు ఉండవు కదా! సింగిల్ టేక్ డ్రామా అనేది. అంటే మీరన్నట్టు ఒక కెమెరా ముందుకొచ్చాక తోటి కళాకారులు, డీఓపీస్, కెమెరామ్యాన్లు వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు గానీ, డైరెక్టర్ గానీ, తోటి ఆర్టిస్టులు గానీ అందరినీ కలుపుకొని వెళ్ళాలి. వెళ్ళకపోతే మనం ఆ కుంటుపడిపోద్ది ఆ సీను, ఆ విధానం అంతా. సో, సీన్ తీసుకోవాలి, తోటి ఆర్టిస్టులను కలుపుకోవాలి, అవతల టెక్నికల్‌గా వాళ్ళు కరెక్ట్‌గా ఉన్నారా చూసుకోవాలి. హ్మ్. వన్ టేక్ కాకపోతే ఇంకో టేక్ తీసుకోగలగాలి.